నమస్తే, నేను మీ మధు. వైఎస్ షర్మిల, జగన్మోహన్ రెడ్డి ఒకరి మీద ఒకరు దూషించుకునే అన్న చెల్లెలు. కానీ ఇప్పుడు చూస్తే ఇద్దరు కూడా కలిసిపోతున్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే పచ్చగడ్డి వేసినా సరే భగ్గుమనే వీరి వివాదం కాస్త సమసిపోయిందా? మరి వీరిద్దరికి రాజీ చేసింది ఎవరు? వీరిద్దరు కలవడానికి గల కారణాలేంటి అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమారి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పుడు పోయినప్పటికీ కూడా అన్నా చెల్లెలు ఒకరి మీద ఒకరు ఎంత దూషించుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. బహిరంగంగానే తిట్టి పోసుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఇద్దరు కలిసిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందంటారు? లేకపోతే వాళ్ళు కలవడానికి గల కారణం ఏంటి? వాళ్ళిద్దరిని కలిపింది ఎవరు? అంటే ఇప్పుడు మీకు మొత్తం రాజకీయ సినారియో ఎలా మారిపోతుంది అనేది ఇవన్నీ కూడా మనం ఊహించినవి. కానీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి కూతురు అయితే మారదు అని అనుకున్నాం మనం. అవును. కానీ ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఎవరి కూతురు ఎవరి కొడుకు అని కాకుండా కుటుంబంలో ఎవరి రాజకీయం వాళ్ళు ఆడతారు అనేదానికి ఇదొక తార్కాణం. అంటే నిన్నటి వరకు కొట్టుకున్న, నిన్నటి వరకు మాటల యుద్ధం జరిగిన, నిన్నటి వరకు చెల్లిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన ఒక అన్నగారిని ఒక చెల్లి క్షమించి మళ్ళీ అన్నతో చేతులు కలుపుతుంది. ఇది మనం ఒక రకంగా ఊహించాం, ఒక రకంగా ఊహించలేదు చెప్పాలంటే. అంటే మామూలుగా అయితే వ్యక్తిగతంగా కలుస్తారని మనం మొదటి నుంచి చెప్తున్నాము. వ్యక్తిగత దూషణ చేశారు కాబట్టి కలవకపోవచ్చు అని అనుకున్నాం. కానీ ఇక్కడ డబ్బు ఇవన్నీ కూడా పక్కకు పెట్టేస్తుంది. అంటే మన ఎవరు ఎంత బాధ పెట్టినా డబ్బు దాన్ని మాఫీ చేస్తుంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆస్తుల గొడవలు సమసిపోయేలా చేసుకుని ఎవరి ఆస్తి వాళ్ళు దక్కించుకోవటానికి, రాజకీయంగా చెల్లెలుని దూరం చేయడానికి, అంటే తనకు ప్రత్యర్థి లేకుండా చేసుకోవటానికి అతను పావులు కదిపితే తన డబ్బు తనకు వచ్చేలా, అంటే తన ఆస్తి షర్మిల ఒప్పుకున్నారు అని తెలుస్తుంది మనకి. అంటే దీనికి ఒక స్నేహితుడు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆ స్నేహితుడు ఎవరై ఉండొచ్చు? బహుశా కర్ణాటక డిప్యూటీ సీఎం కావచ్చు, డికే శివకుమార్. ఎందుకంటే మొదటి నుంచి కూడా వాళ్ళకి ఆప్తుడు ఆయన. కాబట్టి అది ఒక కారణం కనిపిస్తోంది మనకు మెయిన్గా. అందులో ఇటీవల ఆవిడ కాంగ్రెస్లో ఎక్కడ తీవ్రంగా అన్నగారిని విమర్శించడం కానీ, ఎందుకంటే ఆవిడ కాంగ్రెస్లో చేరిన దగ్గర నుంచి ప్రధాన శత్రువు షర్మిలకి జగన్మోహన్ రెడ్డి. కానీ ఇటీవల కాలంలో ఆవిడ అన్నగారిని ఏమంటలేదు. ఇప్పుడు కూటమిని నిలదీస్తోంది ఆవిడ కొత్తగా. ఇటీవల కాలంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా షర్మిల మీద అసంతృప్తిగా ఉంది. షర్మిల అనుకున్న రీతిలో పార్టీని నడపట్లేదు, అంటే పార్టీలో అందరినీ కలుపుకుంటూ వెళ్ళటం లేదు, పెద్ద నాయకులను ఎవరిని కూడా ఆవిడ సంప్రదించడం లేదు. సో కింద నిన్న క్యాడర్ తోటే ఆవిడ కొద్ది గొప్ప మాట్లాడుతోంది అనే వివాదం కూడా వచ్చింది. సో ఏది ఏమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెల్లెల విషయంలో ఏమనాలి, గెలిచాడని చెప్పాలా మనకు తెలీదు. ఎందుకంటే ఇప్పుడు విజయమ్మ గారు కూడా మన కొడుకును ముద్దు పెట్టుకోవడం ఆ రోజు మనం అప్పుడే కొంచెం డౌట్ పడ్డాం మనం, మళ్ళీ కలిసిపోతున్నారా కుటుంబం అని. కుటుంబం కలవడం గురించి ఎవరికి ఏం బాధ లేదు. వాళ్ళ కుటుంబం వాళ్ళు కలుస్తారు, వాళ్ళు కొట్టుకుంటారు. నేను మొదటి నుంచి అదే మీకు చెప్తున్నా. ఇవాళ వాళ్ళు కొట్టుకున్నారని ఎవడు సంబరాలు చేసుకోక్కర్లేదు, ఇవాళ కలుస్తున్నారని ఎవడు విచారపడక్కర్లేదు. అది కుటుంబం. ఎప్పుడు కూడా బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు. కాబట్టి కలుస్తారు. కాబట్టి ఇక్కడ కలిసే కారణాలు వేరేగా ఉన్నాయి. ఇంకొకటి ఏమైందంటే మొన్న మమతా బెనర్జీ బర్త్డేకి ఆయన విషెస్ చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇది మీకు దేనికి దారితీస్తోంది? ఇంది కూటమితోటి జగన్ సన్నిహితంగా వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకు డికే శివకుమార్ కూడా సహకారం అందిస్తున్నాడు అన్నది మనకు అర్థమవుతున్న విషయం. అందుకనే ఇవాళ షర్మిలతోటి ఆయన చేయి కలపడానికి సిద్ధమయ్యాడు. కూటమి కోసం పక్కన పెట్టండి. ఇక్కడ కూటమి కంటే కూడా హిందీ కూటమిలో కలవడానికి, ఆంధ్రప్రదేశ్ కూటమి గురించి కాదు, ముందు హిందీ కూటమితో కలవడం. ఎందుకంటే బీజేపీ దూరం పెట్టింది కాబట్టి ఈయన ఈ రకంగా కాంగ్రెస్లోకి కలవడం కాకపోయినా కాంగ్రెస్కి దగ్గర అవడానికి ప్రయత్నిస్తున్నాడు అనేది మనకి తేటతెల్లం అవుతుంది. అయితే కూటమితో ఏ రకంగా వీళ్ళు ఉంటారు అనే దానికి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కూటమిని బెదిరించేంత సీను ఆ కూటమికి లేదు, హిందీ కూటమికి లేదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటే బీజేపీని ఎదుర్కొనే సత్తా ఇవాళ హిందీ కూటమికి లేదనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బెంగాల్ ఎన్నికలు కూడా చూడాలి మనం. బెంగాల్ తమిళనాడు ఎన్నికల్లో కూడా వీళ్ళు ఏమైనా కొద్ది గొప్ప విజయం సాధించగలిగితే, ముఖ్యంగా బెంగాల్ చేజిక్కితే అప్పుడు బీజేపీ ఇంకా పవర్ఫుల్ అయిందని అర్థం.
అది వెయిట్ చేసి చూడాలి. తమిళనాడులో కూడా రాజకీయాలు ఏ రకంగా ఉంటాయి అనేది పొత్తులను బట్టి ఉంటుంది. ఇప్పుడు టీవీకేతో పొత్తు కుదిరితే ఒకవేళ బీజేపీ పెట్టుకుంటే ఏడీఎంకే తోటి టీవీకే తోటి, అప్పుడు డిఎంకే ఓడిపోతే కనుక అయితే కొంచెం వాళ్ళు ఒక అడుగు కొద్దిగా పెట్టడానికి అవకాశం వస్తుంది. కాబట్టి మనం ఇవన్నీ కూడా మనం ఎదురు చూడాలి. బికాజ్ ఇప్పుడు మీకు ఈ తమిళనాడులో తిరుపుర కొండ్రం దీప వ్యవహారం ఏదైతే ఉందో అందులో నిన్న తమిళనాడులో హైకోర్టు కూడా దానికి అంగీకరించింది. అక్కడ దీపం వెలిగించాలి అని డిఎంకేనే తప్పు పట్టింది. సో ఇప్పుడు డిఎంకే ఏమంటుంది, మేము సుప్రీంకోర్టుకి వెళ్తామంటుంది. అంటే ఇక్కడ మైనార్టీలనే వాళ్ళు ముఖ్యంగా టార్గెట్ చేసుకున్నారు. ఇది అహంకారం మీద దెబ్బకొట్టినట్టు అనమాట. అంటే స్టాలిన్కి ఇక్కడ వ్యక్తిగతంగా కూడా తీసుకున్నాడు. అంటే వీళ్ళు ముఖ్యంగా ఇప్పుడు ఓట్లు చీలిపోకుండా, ఇప్పుడు టీవీకే ఏదైతే ఉందో విజయ్ పార్టీ, విజయ్ వచ్చి క్రిస్టియన్. సో మైనార్టీ ఓట్లు చీలిపోకుండా, క్రిస్టియన్ ఓట్లు చీలిపోకుండా ఈ దీపం వ్యవహారం మీద వాళ్ళు పట్టుబడుతున్నారు. కానీ ఇది ఎంతవరకు డిఎంకేకి మేలు చేస్తుందో తెలియదు. అంటే నేను అనేది ఏంటంటే మీకు ఇవన్నీ కూడా హిందీ కూటంలో ఉన్నాయి కాబట్టి మనం ఇవాళ డిఎంకే గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఓవరాల్ సినారియో చూసుకున్నప్పుడు షర్మిల మొత్తానికి అన్నగారి ట్రాప్లో పడింది. ఆవిడ ఆస్తి ఆవిడ దక్కించుకోవాలనుకుంటుంది. ఆవిడ రాజకీయాల్లో అంతంత మాత్రంగా ఉంటుంది. ఆవిడ ఇప్పుడు కాంగ్రెస్లో కూడా ఆవిడ చేయగలిగింది ఏమీ లేదు, చేసేది ఏమీ లేదు. కాకపోతే ఒక అధ్యక్షురాలుగా ఉంటుంది అంతవరకే అనేది మనకి అర్థమవుతుంది. కానీ ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన ప్రతిసారి కూడా బెంగళూరులోనే ఉంటున్నారు అక్కడే. అయితే వాళ్ళు ఇప్పుడు ఎవరికి కూడా ఒక క్లారిటీ లేదు ఆయన బెంగళూరులో ఎందుకు ఉంటున్నారు అని. అయితే ఈ యొక్క వివాదంతో అయితే ఒక క్లారిటీ వచ్చింది, అక్కడ డిప్యూటీ సీఎం సెక్యూరిటీ కారణంగానే అక్కడ ఉంటున్నారేమో అని. మరి ఇదంతా పక్కన పెట్టేసేస్తే రీసెంట్గా షర్మిల కొన్ని వ్యాఖ్యలు చేశారు మేడం. ఏంటంటే రాజశేఖర రెడ్డి వారసుడిగా నా కొడుకు రాజారెడ్డిని నేను రాజకీయాల్లోకి దించుతాను అని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు రాజశేఖర రెడ్డి వారసుడు ఎవరు మేడం? లేకపోతే షర్మిల కొడుకు రాజారెడ్డి ఇప్పుడు జగన్తో కలుస్తున్నందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డేనా? అంటే ఇక్కడ ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఏ రకంగా అంటే నువ్వు పులివెందుల ఎమ్మెల్యేగా కొనసాగన్నా కడప ఎంపీ మాత్రం నా కొడుకు ఇవ్వని అడగచ్చు, రాజారెడ్డికి ఇవ్వు, ఎందుకంటే మన కుటుంబంలో ఎవరో ఒకరు అనుకున్నాం కాబట్టి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టు అని అడిగే అవకాశం ఉండొచ్చు. అవినాష్ రెడ్డిని పక్కన పెడితే అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళే అవకాశం. అవును, మీకు అర్థమైందా? అంటే పావులు ఎలాగైనా మారుతాయి. ఇప్పుడు ఈవెన్ భారతీరెడ్డి కూడా అంగీకరించవచ్చు, ఎందుకంటే ఆవిడకి ఇప్పుడు భర్త రాజకీయాల్లో కొనసాగడం చాలా ముఖ్యం. కాబట్టి ఏ టర్న్ అయినా తీసుకుంటారండి. ఇప్పుడు అక్కడ అవినాష్ రెడ్డి అప్పుడు బయటవాడు అవుతాడు. నీకు అర్థమైందా? ఇప్పుడు అవినాష్ రెడ్డి స్థానంలో రేపొద్దున్న రాజారెడ్డిని నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. షర్మిల గెలిచినట్టు అవుతుంది, జగన్మోహన్ రెడ్డి కోరుకున్నట్టు వాళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళే అక్కడ మళ్ళా ఎంపీ అయినట్టు ఉంటుంది. ఇప్పుడు ఏ వివేకానంద రెడ్డిని అయితే హత్య చేయించాడో తన కుటుంబం వాళ్ళు ఉండాలని ఆ కోరిక నెరవేరినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరి పవర్ గేమ్ వాళ్ళు ఆడతారు, రాజకీయంగా ఎవరి ఎత్తుగడలు వాళ్ళవే. కాకపోతే ఏంటంటే నాకు ఇక్కడ ఒక్క పాయింట్ మాత్రం చాలా అంటే నాకు అనిపించేది ఏంటంటే ఆడవాళ్ళు ఎంత ఎత్తుకు ఎదగాలనుకున్నా రాజకీయంగా వాళ్ళు ఎక్కడో ఒక చోట ఇట్లాగ మళ్ళీ బంధాలకి బైండ్ అయిపోతారా, అంటే వాళ్ళ యాస్పిరేషన్స్ని వాళ్ళే నీళ్ళు జల్లేసుకుంటారా వాటి మీద అనేది అదొక సందేహం ఉంది నాకు. అయితే తను ప్రూవ్ చేసుకోలేకపోయింది. చెప్పాలంటే కవిత అంత తీవ్రంగా ఏమీ అవ్వలేదు ఆవిడ. కాబట్టి ఆవిడ అటు పార్టీ పెట్టి ఆవిడ ప్రూవ్ చేసుకోలేదు, కాంగ్రెస్లోకి వచ్చి కూడా కాంగ్రెస్లో ఓట్ షేర్ని ఏం పెంచలేకపోయింది. కాబట్టి ఆ రకంగా ఆవిడ సాటిస్ఫై అవ్వచ్చు. సర్లే మనకి అక్కడ ఎలాగా మనం ప్రూవ్ చేసుకోలేదు, ఇప్పుడు రాజకీయాల నుంచి ఒకవేళ ఫ్యూచర్లో తప్పుకున్నా మనకు వచ్చిన నష్టం లేదు, ఇక్కడ అన్నతో సఖ్యత వచ్చింది, నా ఆస్తి నాకు వస్తుంది, నా కొడుక్కి రాజకీయంగా ఒక సెటిల్మెంట్ వచ్చిందని అనుకునే అవకాశం ఉంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ వీరిద్దరి వ్యవహారం చూసిన తర్వాత అది కాదు, అన్న చెల్లెల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది, వీరు కలవరు అని అనుకున్నాం. కానీ అందరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే వీరిద్దరు కలిసిపోయారు. మరి వెయిట్ చేసి చూద్దాం, ఈ బంధం మళ్ళీ శాశ్వతంగా నిలబడుతుందా లేదంటే మళ్ళీ మధ్యలోనే ఇది నిలిచిపోతుందా అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.